ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనములో దైవజనుడు యోహాను గారి ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. నిజమే, దేవుడు లోకములో నుంచి మనల్ని ఏర్పాటు చేసుకొని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో మమ్మల్ని విమోచించి దేవుడు తన యొక్క ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు యెషయి కుమారులలో దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. కారణం, దావీదు ద్వారా దేవుడు తన సంకల్పాన్ని అంతా కూడా నెరవేర్చుకొని దావీదు తన తరమునకు సేవ చేసి ప్రభునందు నిద్రించినట్లుగా దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకనగా బహుశా దేవుడు తన పూర్తికాల సేవ కొరకు నిన్ను పిలుస్తున్నాడేమో. అయితే ఆయనకు నీవు సంపూర్ణంగా విధేయత చూపి నువ్వు సమర్పించుకొని లోబడినప్పుడు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. దేవుడు అపోస్తలులను 12 మందిని ఏర్పాటు చేసుకొని ప్రపంచమంతటికీ దేవుడు తన శుభవార్తను ప్రకటింపజేయడానికి సాధనాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అలాగున దేవుడు తన శక్తిని తన దాసుల ద్వారా కనపరుచుకునేవాడుగా ఉంటున్నాడు. కనుక ఆయనకు నీవు విధేయత చూపి ఆయన నీ కొరకై తెరిచిన మార్గంలో విశ్వాసంతో నీవు ముందుకు సాగినప్పుడు ప్రభువు నీ ద్వారా తన సంకల్పాన్ని సంపూర్ణంగా జరిగించుకుంటాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు తనను దేవుడు దమస్కు మార్గములు దర్శించి ఏర్పాటు చేసుకొని ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉంటున్నాడు, ఇతడు రాజుల ఎదుట అనేకుల ఎదుట నిలవబడి నన్ను గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నాడని దేవుడు తన దాసుడైన అననీయ ద్వారా చెప్పడం మనం వింటూ వచ్చినాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకొరకనగా తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తన సేవ కొరకు, తన యొక్క పరిపూర్ణ సేవ కొరకు నీవు పిలువబడుతున్నావు. లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం నేను నిన్ను మనుషులను పట్టు జాలరునిగా చేయుదునని ప్రభువు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇంకా ఎంతకాలం ఆయన యొక్క పిలుపును త్రోసివేసి తిరుగుబాటు చేసి యోనావలే తప్పించుకొని తిరుగుతావు? ఈరోజు ఆయనకు విధేయత చూపి ఆయన సేవ కొరకు నిన్ను అప్పగించుకున్నప్పుడు దేవుడు నిన్ను రాబో దినాల్లో బలమైన పాత్రగా వాడుకుంటాడు. అలాగున ప్రభువు నిన్ను దీవించునుగాక.